ఒక్కసారి అందరికి మీడియా చిన్న రిక్వెస్ట్ మార్నింగ్ ప్రెస్ మీట్ పెడతారు సార్ రేపు దయచేసి ప్లీజ్ 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 నో కెమెరాస్ సార్ దయచేసి నో కెమెరాస్ ప్లీజ్ సార్ ప్లీజ్ అండర్స్టాండ్ సార్ ప్లీజ్ అండర్స్టాండ్ దయచేసి సార్ ప్లీజ్ నో కెమెరా షూటింగ్ ప్లీజ్ సార్ మీకు ఎంతో వెన్నదనుకున్నా నరేంద్ర సార్ దయచేసి కెమెరా ప్లీజ్ ప్లీజ్ కెమెరా స్టాండ్ ఆఫ్ సార్ ఏమరా అల్లుడా అమ్మో మాడకారి మంకాలి నిమ్మలం కూర్చున్నావురా పాడైపోను ఎందుకు ఏమైంది ఏముందా ఎండ పాడ పదిహేడు ఇచ్చి పెట్టావు అగోంది ఆడ కట్టేసి వచ్చినా ఏమైనా గడ్డి ఉందా భూమి మీద అమ్మాయి ఎండలకు ఉన్న బోర్లన్నీ గుంజుకుపోయినాయి అప్పుడే ఊరికి వచ్చినట్టు కానీ ఊరు అందరికంటే ముందుగానే ఎక్కడ ఊరిరా నాయన బర్రెలను మేపినా ఇగో కానొస్తలేదు అని బర్రెలు మేపిన బోర్లన్నీ గుంజుకుపోయినాయి పోరా ఏం చేయాలనో ఏమో ఎట్టయితుందో కాలం ఈ నెలలో పడైతుంది ఏమో మార్చిలో ఇట్లా ఉందంటే ఏప్రిల్ మేలో ఇక తాగుతందుకు కూడా నీళ్ళు దొరకనట్టే ఉన్నాయి కష్టకానిపై ఉంది కానీ చెప్పు ఏంది కథ మరి ఎట్టెట్టుంది రాజకీయం ఏమో పోరా మా ఎమ్మెల్సీ ఓడిపోయి పాడైపోను ఆయన నరేందర్ రెడ్డి ఏమో కొత్త కొత్త వాళ్ళకు టికెట్లు ఇస్తుంటే మేము ఏడ్చుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కాదు నేను ముచ్చట చెప్పనా కాదమా ఇప్పుడు ఆ ఎమ్మెల్సీగా పోటీ చేసిన నరేందర్ రెడ్డి ఓల్కా నెరకరా కొత్తోడు అయిపోయిండు అది అంటే పైసలు ఉన్నంత మాత్రం ఇస్తే అయిపోద్దా అదే వచ్చింది బాధ పైసలు చూసింది ఇప్పుడు ఈ వెనక పడే వరకల్లా బీజేపీ వాళ్ళు ముందర కుప్తూనే ఊరి ఇప్పుడు అవునే బలం తగ్గిన పెడితే అంటే బలం తగ్గిన డబ్బుగాల్లా ఉన్నది బలంగానే మరి జనాల ముఖం కూడా కనపడాలి కదా ఇవాళ ఊరికనే మేము ఏడుస్తున్నాం అంటే మరి ఏడ్చకుంటే ఏం చేస్తారు మరి మా దాంట్లో మాకు సఖిలేక ఇదంతా ఇప్పుడు మేము గెలిచి దగ్గర 16-17 నెలలు ఎన్ని మంచి పనులు చేసినా మాది పేరు లేదు ఊరు లేకుండా అయిపోయింది పోసమ్మ కూడా పెడితే మసమ్మ మాయం చేశాను సాత్రం ఉంది చూసావా అయింది అదే పని అయింది రేవంత్ రెడ్డి బాగా ఆడనో ఈనో పుడగా చేసుకోవచ్చు ఆడంగా ఈడంగా బయటికి వెళ్ళదీస్తుండు కానీ వెనకంగా ఉంటారు జర మరి వెనకకి అవుతున్నాడు కానీ వెనకకి అవుతురు ముందల నూకుతురు వెనకకి అవుతురు నక్కుతురు అయినా మరి చిన్న చిన్న దానికి కూడా ఏడుస్తారా ఏడుస్తారా అంటే ఇప్పుడు మా పటేల్ బాగానే తిరిగి మంచిగా తెచ్చిండు ఆయన లేనిది అసలు లేదే లేదు కాంగ్రెస్ ఇది అయితే కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందంటే అంతే అది రేవంత్ రెడ్డి 100% వచ్చిన వల్ల వచ్చింది అంతే మరి లేకుంటే వచ్చునా ఇప్పుడు అమ్మో లేకపోతే ఈ తీసి మార్కాలు ముందర నుంచి వెనక కొంకున్నది చాలా ఉన్నాయి కాంగ్రెస్ ఇప్పుడు దింపుతా అంటున్నాడు మరి ఆయన దింపుతా మాత్రం అయిపోయినట్టే గవర్నమెంట్ పని ఇప్పుడు మీ దాంట్లో ఎట్టుందంటే హ్యాగీ ఎమ్మెల్సీ పదవి ఉంటే ఎంత ఊసిపోతే ఎంత ఒక కథ చెప్పనా ఒక ఊరికి అంట పిల్లమూల పంచాయతీ పోతున్నట పంచాయతీ పోతుంటే ఇక ఊళ్ళో అంతా మంది మోతవారు కలిసి అందరు కలిసి పోదాం పారా ఊర్లో పోరినట్టు ఊరికే కొడుతున్నట్టు ఏం సంగతి అడుగుదాం పారా అని పోయినట పోయేసరికల్లా ఇక ఊళ్ళో ఒక్కడే మిలిగినట్టు గిత్తా తుంటాడు బయటికి పోయినాడు ఆయన గిత్తా తుంటే నువ్వు కాలాల పడి చేస్తావా పంచాయతీ నివేడికి రాని అని ఇచ్చిపెట్టిరట ఇచ్చిపెడతా మమ్మగానే నేను కూడా వస్తాను నీ వల్ల కాదు అంటే ఇంత పనుకున్నారు అందరు ఊళ్ళో పోయినాక నాకేం పని అనుకున్నట్టు చిన్నగా అందరూ ఎడ్ల పని కట్టుకునేగా ఎడ్ల పని కట్టుకుని ఆ కింద జోలే ఉంటుంది ఎడ్ల పనికి ఆ జోలే పడుకున్నట ప్రేక్షకులు కూడా చాలా మంది కిరికారు కొంతమంది ఈ కాలం పొరగాల తెలియదు అయితే ఆ జోలలో పడుకున్నట్టు పొట్టోడు ఇక తీరు ఆడికి పోయినాక ఎట్టెట్టు వచ్చిందిరా పిల్ల మీకు పంచాయతీ చెప్పురా అన్నట ఒక పెద్ద మనిషి అనగానే ఈ పొరగాడు అజగారోడు ఏం చేసిండట ఆయనకి ఇష్టం లేదు వాస్తవానికి మీ పిల్లని జల్లెట నీళ్ళు ఏమంటే తెస్తలేదు అన్నట జల్లెట నీళ్ళట తెస్తారే అరే జల్లెట నీళ్ళట తెస్తారు జల్లెడ మొత్తం తుట్టుపోయింది అంటే ఇక వీళ్ళంతా పోయినట్టు పెద్ద మనుషులు అంతా నోరలే పెట్టినట్ట జల్లెట మరి అట్టేట తెస్తారని అడగాలగా ఈడి బని కింద పోయిటాడు ఉండుగా నీడు ఈ తల్లి ఇంత పని బుడుకున్న వాళ్ళకి బని కిందకి వెళ్ళినట మా పిల్ల జల్లెట నీళ్ళు వేస్తుంది కానీ మేము ఒరిపడితో తాడు వేంతరా అని అడిగినట్ట ఒరిపడితో తాడు వేనాలి అంతే ఆ తల్లి ఒరిపడితో తాడట వేంతరా అని ఆవురు పెద్ద మనిషి అయినట నీ తల్లి మరి ఒరిపడితో తాడు పేరుకుంటే మరి జల్లెట నీళ్ళని తెస్తారా అలాగే అప్పుడు దొరికిందండి ఈ ఊరు వాళ్ళకి అందరికి అమ్మ బడికి పోయిటాడు ఎంత పని చేస్తురా అమ్మ నువ్వు ఎంత చిన్న అనుకుంటే ఎంత పెద్ద పని చేస్తురా అని ఎమ్మడే పోయి పిల్ల ఇంట తోలు లేకపోతే ఇద్దరు పోయే కాలం ఉందని ఇంట తోలు వచ్చినాడు అని వద్దన్నా కూడా తొట్టిలో పండుకొని వచ్చే అంటే చిన్నది అయినా కూడా జారిడ్సొద్దే ఇలా ఎమ్మెల్సీ పోయింది అనగానే ఈ ఎమ్మెల్సీ తోటి వచ్చింది ఏముంది అని అన్నారు బీజేపీ పార్టీ గతంలో ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు పోయి 7-8 మంది ఎమ్మెల్యేలా ఎంపీలా రాంగ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అంటే ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే ఇప్పుడు బీజేపీకి ఎక్కువ బలం వచ్చింది ఇవాళ ఈయన ఇంట్లో పడుకొని నన్ను కొట్టిరు ఈ ఓట్లేసిన వాళ్ళంతా సమాచారాలు అనుకుంటారా చదువుకున్నోలే కదా చదువుకున్నోలే చదువు పంతులు పెద్దపాటి పంతులు మరి వాళ్ళకు కూడా చెప్తారు అట్లా అంటే కొంతమంది 20-25 వేల ఓట్లు సిత్తు కూడా చేసినట్ట కానీ వాళ్ళు ఇంకా పెద్ద మోతవారు నిజంగా కూడా
ఆ సిత్తాయిన ఓట్లు లీస్ట్ తీసి జరవనాడు పేపర్కి ఇస్తే తూ తూ అందరు ఒక్కొక్క ఆయనకు 1,50,000 జీతమే. నువ్వు ఎన్ని రోజులు ఈ పసలుగా సాయం చేసి వస్తాయి 1,50,000? 4 గంటలు చేసిన రావుగా. అంటే సరే ఇక అదొక భాగంగానే ఇప్పుడు ఏ దాన్ని కూడా తక్కువ అంచనా వేద్దే. నువ్వు ఊరికనే నా దగ్గర పైసలు ఉన్నాయి కానీ ఏది పోటీలో నిలబడితే గెలుస్తావా? మరి ఇంకోటి కూడా మీ పార్టీ వాళ్ళు అంట ఏమో మంది అనుకోంగా విన్నా నాకే వరకు కానీ ఆయన ఎమ్మెల్సీ పదవికి రావడానికి బాగానే పైలు ఇచ్చినది సమాచారం వచ్చింది. ఈ అమ్మ సమాచారం ఎవరి పాటలు వాళ్ళకి వచ్చినాకనే ఉన్నాడు కానీ పడవే అబ్బో నువ్వు దాచుకోకు నీ పార్టీ అని. ఓ అంటే మరి ఇప్పుడు నా పిల్ల దొంగ అయితే మాత్రం నేను దాచుకోవద్దా? దాచుకునే కాడ దాచుకోవాలి కానీ నా కాడ కూడా దాచుకుంటావా? నేను కూడా వేసిన ఓ నేను కూడా మొన్న చేకూర్తికి ఓటేసిన కానీ మనలో మన మాట మధ్యకేం చెప్తాం కానీ ఇప్పుడు పైసలు ఇచ్చినంత మాత్రాన టికెట్లు ఇస్తే మరి గిట్టే ఉంటది ఫలితం ఉంటది. కష్టం చేసిన వానికి పదవి దక్కాలి. పార్టీ వల్ల ఏమైనా ప్రియారిటీ అనేది ఉండాలి. నువ్వేమైనా ఇవాళ కొత్తగా వచ్చిన పట్టుకొచ్చి ఆయన దగ్గర 4 రూపాయలు ఉన్నాయి కానీ ఇస్తే గీసోటి అయితే ఇదే అవుతుంది. ఇవాళ బీజేపీ ఆగుతురా? నరేంద్ర మోడీ మెచ్చుకున్నట్టు ఎరికేనా దొరికింది. నరేంద్ర మోడీ మీరు మాత్రం మొనగాని పనిచేసారు బీజేపీలో. మీరు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అవతల ఏమో తక్కువ చేసారు కానీ ఏడుకెళ్ళి మొదలైతే ఫస్ట్ జ్ఞానమంత్ర కాడికెళ్ళి మొదలైతే తిరుగుబాటు అనేది. మొన్న రేవంత్ సర్కార్ కూడా ఫస్ట్ ఓటు లెక్క పెట్టిరు. ఇలే మన చదువుకున్న డబ్బులు కాగానే అదికే వచ్చింది. ఇక బయట పడ్డాడు అనుకోలేదు. ఇంటికి ఒక చదువుకున్నాడు ఉన్నా కానీ ఇంట్లో ఉన్న ఓట్లు మొత్తం అంతే గుళ్ళకు మేము గంపలు ఉన్నట్టు ఓట్లే ఆయన్ని. మరి నువ్వు చదువుకున్న ఓట్లకు నిర్లక్ష్యం చేసి నీకు నచ్చిన తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయి కానీ నా దగ్గర లేకపోతే మాట బలం ఉంది అంటే అయిపోతా. అదే కొత్త కొత్తలు పెడితే ఎట్లుంటది? ఇదే ఉంటుంది. కొత్తలను కాదు నీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఏమన్నా తక్కువ అద్దెకి దయాకర్ ఏం పాపం చేయొచ్చా? ఇక చూడు ఆయనకి ఇయ్యక ఇప్పుడు వీళ్ళకి ఇస్తే ఇప్పుడు ఇది ఏం తిన్నారు? ఇక చూడు అది ఎట్లా ఉంది. అద్దెకి దయాకర్ నిజంగా కాంగ్రెస్ పార్టీని ఎన్ని రోజుల నుంచి కాపాడుకుంటూ వస్తుండే ఆయన వంతుకు. సరే మొత్తం ఆయన మొత్తం వస్తున్నాను అంటలేను కానీ కాంగ్రెస్ పార్టీలో దమ్మున్న లీడర్ ఇప్పుడు అంటే అద్దంకి దయాకర్ అంటారు. అవునా కాదా? మరి అద్దంకి దయాకర్ ఒక్క మాట కుండబద్ద చెప్తాడు అట్లా ఉండాలి. అంటే ఇప్పుడు నిజం మాట్లాడితే గిట్టు పని అంతే. నిజం మాట్లాడితే టికెట్ ఉండదు. మళ్ళీ ఏమన్నా మీ పార్టీ వాళ్ళు అంటారు అదేం దయాకరు సగం సీట్ నీదే ముఖ్యమంత్రి పదవిలో అంటే అయిపోద్దా? ఇప్పుడు సగం సీట్ నీదే అంటే సరిపోద్దా? సీట్ నీదే అంటారు. ఇక రేపటి మొత్తం రేపు నువ్వే కూర్చుంటావు అంటారు. అనులే గారు కూర్చొనిస్తారా? కూర్చొని అంటే ఇప్పుడు మీ పార్టీలా రేవంత్ రెడ్డి మాట నడుస్తుందా? ఇది మన ఆయన ఎవరు ఉండే గీన జాలారెడ్డి మాట నడుస్తుందా? మాట నడుస్తుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి నడుస్తుందా? ఎవరిది నడుస్తుంది? ఎవరు నడుస్తారు? అందరు పెద్ద మనుషులే మా దాంట్లో. అవును మరి అందరు అంత మహా మేధావులు ఏమా హేమీలు ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఊర్లలో కూడా ఇప్పటికీ అసలు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా గానీ వేరే పార్టీకి ఏమైతే ఓటు బ్యాంక్ ఉన్నది. ఓటు బ్యాంక్ ఉన్నది. మనం గతంలో కూడా ఒకసారి ఇచ్చినా ఇయ్యకున్నా ఉంటది. గతంలో కూడా చెప్పినాం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే దమ్ము ప్రపంచంలో ఎవరికి లేదంట. కాంగ్రెస్ పార్టీ వానికే ఉంది. కాంగ్రెస్ పార్టీ వానికే ఉంటది. అంతే. దాన్ని ఆన్ పార్టీ గట్ట ఏది ఉన్నా గానీ పని చేస్తూనికి పార్టీ కోసం కష్టపడు టికెట్ ఇస్తే మొన్న ఎమ్మెల్సీలా అల్గా బయటపడుతుడా అంతా తీసుకొచ్చి ఏదో పైసలు తీసుకొచ్చి వ్యాపారస్తులను తీసుకొచ్చి లేకపోతే కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు నడుపుకుంటూ తీసుకొచ్చి మా దగ్గర పైసలు 2 ఓట్లు అయితే వాళ్ళు ఏమన్నా ఎడ్డోళ్ళు అనుకుంటారా గుడ్డోళ్ళు అనుకుంటారు? జనాలు తెలుగు ఇప్పుడు వీళ్ళు పైసలు ఉన్నోన్ని అది నాకు నచ్చిన పెడతా అంటే గిట్టే అవుతుంది. అందుకోసమనే ఏడుపులు తుడుపులు కాదు. అంతే. ఎందుకు ఓడిపోయినా నేను అసలు నేను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నేను అరువు నేనా అని ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆయన టికెట్ ఇచ్చిన వాళ్ళు అనుకోవాలి అరే అమ్మ గాలిని పెడతావు అనుకోని గిన్నెను పెడితే మరి ఎంతవరకు కరెక్ట్ అని వీళ్ళు అనుకోవాలి. కానీ ఉత్తపుణ్యానికి అయ్యో ఓడిపోయినా అంటే ఎవరైనా ఓడిపోతారు. ప్రజలారా పార్టీ కోసం పనిచేసి నిజంగానే నలుగురిలో తిరిగితే ఉన్న ఓట్లు వేస్తారు. నువ్వు తీరా ఎలక్షన్లప్పుడు వచ్చి నా దగ్గర పైసలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎమ్మెల్యేకి ఇంత ఇస్తా, మినిస్టర్లకి ఇంత ఇస్తా, ముఖ్యమంత్రికి ఇంత ఇస్తా, మంత్రులకి ఇంత ఇస్తా, నాకు టికెట్ నాకు అంటే మరి ఓట్లు వేస్తాడా? ఎవరు కూడా లేరు. ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్టీలు ఉన్నా కానీ పార్టీ కోసం కష్టపడాలి. సరే డబ్బు అనేది అది తర్వాత విషయం, కానీ ఫస్టే డబ్బు దగ్గర పెట్టుకొని ఇక నాకు మినిస్టర్లు ఇంకో సంగతి తెలుసా? ఈయన ఏదైనా పోటీ చేసిండో ఆ లోకల్ ఎమ్మెల్యేలు కూడా తెలియదు ఈయనకు ఇప్పుడు నిలబడ్డా ఆయనకు. ఈ ఎమ్మెల్యేలకు ఈయన తెలియదు, ఈయనకు ఎమ్మెల్యే తెలియదు.
ఇక గెలుపుకు రావాలి మరి ఇక గసంటోళ్ళకి ఇచ్చి అంటున్నావుగా మా పార్టీ పోయిన రాళ్ళు ఆయన మరి గెలుస్తాడా? ఏం చేస్తాం ఇప్పుడు పార్టీ తప్పదు ఇక అనాలి. పార్టీనే కానీ టికెట్ ఇస్తే అప్పుడే చూసుకొని ఇప్పుడు మీ పార్టీలా ముఖ్యమంత్రి పదవి గండం ఉందని ఆపోత నుంచి అంటారు. అబద్ధం అని చెప్తలేదు కదా. మరి కేసీఆర్ వెళ్ళినప్పుడు నన్నాడు ఏళ్ళు పెట్టాడు 10 ఏళ్ళ దాకా ఓడే వాళ్ళే ఎన్నో రకాలుగా ఎంత మందిని ఇబ్బంది పెట్టినా గానీ ఏనాడు. ఇప్పుడు నువ్వు అడంగిడంగా 5-6 పథకాలు పెడితే వాళ్ళ 2-3 అమలు చేస్తే అయినా కూడా వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే మోటుగా మనం అనుకునే ముచ్చట బరి ఇంతది ఈలంగా చక్కదనం కాదు నాగరావాలంట. వీళ్ళు కూడా అసలు రేవంత్ రెడ్డిని పాలన చేయిస్తున్నారు. ఈ రకంగా కలిగిరు ఆయన ఎటువంటి వీళ్ళు తెడ్డమంటారు, వీళ్ళు తెడ్డమంటే వాళ్ళు ఎడమంటారు. ఆయన ఏదో చేద్దామనగానే కథ మనలానే పంచాయి. ఇక ఆయన ఏం చేస్తుండే ఈ అమ్మాయి కర్మ పాడైపోను నేను నిప్పుల కుంపటి మీద కూర్చుంటున్నా ఎవరైనా ఆయన ఈ పదవి అసలు 5 ఏళ్ళు ఉండమా జనాలకు ఏం హామీ ఇచ్చిన మస్తు హామీలు ఇచ్చిన ఆయన. ఈ హామీలన్నీ నెరవేరాలంటే దాదాపుగా ఆయన పని ఆయన చేసుకోబోని ఇస్తే నెరవేరితే కానీ ఏడాది కోడు మారుతారు అన్నట్టే చేస్తారు వీళ్ళు. ఏడాది కోడు ముచ్చట అయిపోయిందా? రేవంత్ రెడ్డి కూడా అయిపోయాడు. మరి ఇంకా తర్వాత వస్తారు అయ్యా మరి పేర్లు వినబడుతూనే ఉన్నాయి. ఆయన ఆయన అని కానీ ఒకవేళ ఆయన దింపితే మాత్రం గవర్నమెంట్ కుప్ప కూలినట్టే ఇంట్లో కూర్చుంటారు. ప్రజలకు చెప్తారా ప్రజలారా ఒకవేళ రేవంత్ రెడ్డి పటేల్ కాక కిందికి దిగినా ఇక ఉన్న మంత్రులు మొత్తం ఇళ్ళలో కూర్చోవాల్సింది ఉచ్చి ఎమ్మెల్యేలే మీరు. ఇక ఇంకో పార్టీలోకి పోయినా మీకు మంత్రి పదవి రాదు, అది పోదు. నెగల్ని ఆ పటేల్ నెగల్ని మంచిగా చేస్తుండ్రు చేయనీరి. నాకు కావాలని 4 రోజులు ఎందుకు అట్లా ఉరుకులాడుతున్నారు? రాక 10 ఏళ్ళకి వచ్చింది నిండా ఏడాది అర్థం కాలే మనకు పథకాలు అమలు చేస్తున్నాం. జర దయచేసి అందరు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పటేల్ని జర సీట్ మీద నిమ్మలంగా ఉండనీరి నాయన. జర ఈ 5 ఏళ్ళు పొద్దుపోనీరి మంది అన్నట్టు ఏడాదికి ఒకళ్ళు అన్నట్టు చేయకూరి పార్టీ నాగం చేయకూరి మిమ్మల్ని నమ్ముకొని మేము ఊర్ల పొంటి తిరిగి ఓట్లు వేయించిన మా ప్రజలకు మమ్మల్ని జర ఇబ్బంది పెట్టకూరి. మేము కూడా ఆశ పెట్టుకున్నాం గవర్నమెంట్ వచ్చింది మేము ఆగింత కలుతుందని. ఇక మీరు దిగుతురంటే మా పని సున్నా. చెప్తున్నారు ఓటు వేసిన కార్యకర్తల పరిస్థితి గిట్లా ఉంది ప్రజలారా. అందుకోసమనే మా ఛానల్ తరఫున కూడా ఏం చెప్తున్నాం అంటే ఏ పార్టీకైనా కానీ టికెట్ ఇస్తేప్పుడు వెనక ముందు ఆలోచించి ఈ సూటబుల్ క్యాండిడేటా కాదా అని నిర్ణయించుకున్నాక 4 అనుకున్నాక టికెట్ ఇస్తే గెలవడానికి ఛాన్స్ ఉంటది. ఇక అంతేగాని 10 టికెట్ ఇస్తే మాత్రం గెలిచే కాలాలు అయితే పోయినాయి. ఇక ఉంటాం ప్రజలారా.